మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 23 నుండి 37 వరకు చదువుకుంటాం. 23 నుండి 37 వరకు, 23వ వచనం నుండి 37 వచనాలు చదువుకుంటాం. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందితిని. ప్రభువే తాను అప్పగించబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయడం చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలన కొత్త నిబంధన, మీరు దీనిలో త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటే నేను చేయడం చెప్పాను. ఈ రొట్టెని తిని ఈ పాత్రను త్రాగినప్పుడల్లా ప్రభుత్వ వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ఎవడ అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెని తిన్నును లేక పాత్రలను త్రాగును వాడు ప్రభు యొక్క శరీరం గురించి రక్తమును గురించి అపరాధీయును. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొనవలెను. అలాగ చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలను త్రాగవలెను. ప్రభు శరీరం అని వివేచింపక ఇది త్రాగువాడు తన శిక్షావిధి కలుగుడికి తిని త్రాగుతున్నాడు. ఇందువలనే మీరు అనేకులు బలహీనులు రోగులై ఉన్నారు, చాలా మంది నిద్రిస్తున్నారు. అయితే మనమే విమర్శించుకునే ఎడల తీర్పు పొందకపోదుము. 1వ వచనాన్ని కూడా మనం అందరం కలిసి చదువుకుంటాం. 1వ వచనం 11వ అధ్యాయం 1వ వచనం. నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకోండి. చిన్న ప్రార్థన చేస్తాం. ప్రేమల తండ్రి, పరిశుద్ధుడైన దేవా, నీ పరిశుద్ధ పాదం వందనాలు. ఇంతవరకు సంఘంగా నేను ఆరాధించే భాగ్యం ఇచ్చినారు, అందరూ బట్టి వందనాలు. ఈ సమయంలో 2వ సెషన్గా మరి బలవర్తమానాన్ని మేము కలిగి ఉండడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో తండ్రి, మాకు కావాల్సిన హెచ్చరికలు, మాకు కావాల్సిన జీవపు వాక్కులు పరలోకం నుండి మాకు విడుదల చేయమని ప్రార్థన. చదివిన లేఖన భాగంలో నుండి మాతో మాట్లాడమని ప్రార్థన. తండ్రి, సహాయం చేయండి. ఈ సమయాన్ని ఎదురుగా కరెంట్ మీ స్వాధీనించుకోండి. సాధారణ శక్తులు, అంధకార శక్తులు వేసిన బంధిస్తున్నాం. దేవా, మా మధ్య సింహాసనాశ్రయుడు గురించి మాకు కల్పించండి. మా ఆత్మకు కావాల్సిన సమృద్ధి అయినటువంటి ఆహారం ఇచ్చుకోమని పెంచుకోవచ్చు. బలపరచమని, నిరాజానికి సిద్ధం చేయమని, నిత్యానందం దయచేయమని, వచ్చిన వీళ్ళందరూ కూడా వినే చెవి గ్రహించే మనసు వాకి దయచేయమని, సమస్తమైన చేతులుగా జీవించిన ఆనందిస్తుంది. యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఈ సమయంలో మనం పరీక్షించుకునేటువంటి సమయం. మళ్ళా వర్తమానము అంటానే దేవుని యొక్క శరీరము, రక్తము అని అందరికీ తెలిసిన విషయమే. కానీ యేసు ప్రభు మరి 23, 24, 25 వచనాల్లో నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీనిని చేయండి అని చెప్పి వచ్చినాడు. ఎక్కడ కూడా యేసు ప్రభు ఈ విధంగా చెప్పినట్టుగా మనకు నా శరీరము తినండి, నా రక్తము త్రాగండి, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా తినండి, త్రాగండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, తిని త్రాగేటప్పుడు నిబంధన, ఆజ్ఞలు అన్ని కూడా దేవుని వాక్యంలో దేవుడు విమర్శ పెట్టాడు.
ఏ విధంగా అంటే మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనికి త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుడు. ఆయన యొక్క సువార్తను ప్రకటించే వారముగా మనం ఉండాలి. ఆయన శరీరాన్ని ఆయన రక్తాన్ని తిన్నవాడికి ఈ లోక సంబంధమైనటువంటి పనుల మీద ఎంత శ్రద్ధ కలిగి ఉంటుందో దేవుని శరీరాన్ని రక్తాన్ని తినేవానికి కూడా పరలోక సంబంధమైన విషయాల మీద అంత శ్రద్ధ ఉండాలా. అలా ఉండకపోతే నువ్వు అపరాధివే అన్న సంగతి గుర్తుపెట్టు. ఇది ప్రభు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షా విధి కలుగుటకే తిని త్రాగుతున్నాడు. ప్రభు శరీరం ఎలాంటిది, దేవుడు ఎలాంటి వాడు, ఆయన శరీరం ఎక్కడ నుండి వచ్చింది? అది తల్లి గర్భముల నుండే వచ్చిందా, పరలోకం నుండి వచ్చిందా? ఏమైనా దేవుని పిల్లారా, యేసు ప్రభు, యేసు అనేటువంటి పేరు కూడా పరలోకం నుండే వచ్చింది, తల్లిదండ్రులు పెట్టిన పేరు కాదు. ఆయన శరీరాన్ని కూడా దేవుడు పరలోకం నుండే ధరించుకొని తల్లి గర్భంలోకి వచ్చినాడు అంతే. ఇలాంటి శరీరంలో ఉన్నటువంటి పరిశుద్ధత, దేవుడు ఎలాంటి వాడు? పరిశుద్ధుడు. పరిశుద్ధుని యొక్క శరీరము, పరిశుద్ధునిలో ఉన్న రక్తము ఎలాంటిది? నిష్కలంకమైన, దాంట్లో దోషము, కలంకము, పాపం అనేది ఉంటుంది. ఆ రక్తం అది భూలోక సంబంధమైన రక్తం కాదు. అలాంటి రక్తాన్ని తింటూ త్రాగుతున్న మనము మరి దేవుని యొక్క పని విషయంలో శ్రద్ధ కలిగి ఉండకపోతే మన మీదికి వచ్చేటువంటి ఆ యొక్క శ్రమలను మనం ఎదుర్కోవలసి ఉంది. నిన్ను విమర్శించుకోవాలా, పరీక్షించుకోవాలా. ప్రభువా, నీ శరీరాన్ని తింటున్నా, నీ రక్తాన్ని తాగు, నీ ఆజ్ఞను పాటించకపోతే నాకు శ్రమ, నేను అపరాధిని. కాబట్టి పౌలు భక్తుడు ఆయన ఆజ్ఞలన్నింటినీ పాటిస్తూ వచ్చినాడు, దేవుని సేవ చేస్తున్నాడు, దేవుని యొక్క పరిచయం చేసినాడు, దేవుని ద్వారా వచ్చే శ్రమలన్నీ అనుభవించినాడు పౌలు భక్తుడు. ఆయన విశ్వాసాన్ని కాపాడుకున్నాడు కడబట్టు వరకు. అందును బట్టి ఈ 1వ వచనంలో ఇంత ధైర్యంగా చెప్తున్నాడు. ఏమని? నేను క్రీస్తును పోలి నడుచుకున్నాను, ఆయన పరిశుద్ధతను కలిగి నడుచుకున్నాను, ఆయన రక్తములో ఉన్నటువంటి నిష్కలంకమైనటువంటి ఆ స్వభావాన్ని ధరించుకున్నాను, పరిచయం చేసినాను, స్వార్థ ప్రకటించినాను, దేవుని యొక్క సంఘాలు కట్టాను, దేవుని యొక్క ప్రాంతాలన్నీ తిరిగి దేవునికి ఇష్టమైన సేవ నేను చేసినాను. కాబట్టి మీరు కూడా ఏం చేయాలా? నన్ను పోలి నడుచుకోండి. మీరు ఎప్పుడైతే మీరు నన్ను పోలి నడుచుకుంటారో మీకు నిత్య జీవము అనుగ్రహించబడుతుంది. ఎప్పుడైతే నన్ను పోలి నడుచుకుంటారో పరలోక రాజ్యానికి 2వ రాకడలో ఎత్తబడతారు. మీరు ఎప్పుడైతే నన్ను పోలి నడుచుకుంటారో మీరు నా యందును, నేను మీ యందును నిలుచుకుంటాను. ఇవన్నీ రెఫరెన్స్ చెప్పే టైము ఎక్కువ లేదు, మనకు రెఫరెన్స్ చెప్పేంత టైం లేదు. కాబట్టి యోహాను సువార్త 6వ అధ్యాయం 53 నుండి 56, 57 వచనాలకు మనం చూసినట్లయితే ఈ మాటలు రాయబడి ఉన్నాయి అక్కడ. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, ఈ సమయంలో దేవుని యొక్క శరీరాన్ని రక్తాన్ని తింటున్న మనమందరం కూడా క్రీస్తును పోలి నడుచుకోవాలి, పౌలును పోలి నడుచుకోవాలి. నడుచుకునేటప్పుడు దేవుని సేవలో మనకు ఉన్నటువంటి ఈ యొక్క గొప్ప ధన్యతలన్నీ మనము ధరించుకుంటాం, కలిగి ఉంటాం. ఏవి కావాలో నీ జీవితంలో కోరుకో. అంత మాత్రమే కాదు, నీ కుటుంబం ఆశీర్వదించబడుతుంది. చూడండి, సామెతల గ్రంథం 3వ అధ్యాయము 5 నుండి 10 వచనాలు. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5 నుండి 10 వచనాల వరకు. సామెతల గ్రంథం 3వ అధ్యాయము 5వ వచనం నుండి 10వ వచనం వరకు. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు, నీ సొంత బుద్ధి. నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచు. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారములకు ఒప్పుకో. అప్పుడు
ఆయన నీ త్రోవలను సరళం చేయును. నేను జ్ఞానిని కదా అని నువ్వు అనుకోవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనం విడిచిపెట్టు. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్తువీను కలుగును. నీ రాబడి అంతరులో పదము పొలమును, నీ ఆస్తిలో భాగమునిచ్చి యెహోవాను గణపరచు. అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉండును. నీ గానుగులలో నుండి కొత్త ద్రాక్షరసము పైకి పొరలి పారును. చూసినారా? దేవుని బిడ్డారా, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు. దేవుని బుద్ధిని ఆధారం చేసుకో. దేవుని జ్ఞానాన్ని ఆధారం చేసుకో. నీ పూర్ణ హృదయంతో యెహోవాను నమ్మికయించు. అరకొర విశ్వాసం కాదు. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టమైన అసాధ్యం. మందిరానికి వస్తున్నాను పోతున్నా అంటే కుదరదు. నేను వాక్యం ముందు నమ్మకం ఉంచి పూర్ణ హృదయంతో నమ్మకం ఉంచాలి. అట్టా ఇట్టాడు వాక్యం కాదు. పూర్ణ హృదయంతో నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచినట్లయితే, నమ్మకం ఇచ్చినట్లయితే, నీ ప్రవర్తన అందరి యందు ఆయన అధికారం కిందికి వచ్చి ఒప్పుకున్నట్లయితే, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేస్తాడు. అంత మాత్రమే కాదు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టు. నీలో ఏ చెడుతనం ఉందో నీకు తెలుసు. ఏ అబద్ధాలు ఉన్నాయో నీకు తెలుసు. ఏ ఒక్క చేసుకుంటున్నావో నీకు తెలుసు. మందిరానికి రావడంలో ఆలస్యం వస్తున్నావు నీకు తెలుసు. నీ స్వబుద్ధి ఇవన్నీ నిన్ను నరకానికి తీసుకుని పోతున్నాయని కూడా దేవుని వాక్యంలో నీతో మాట్లాడుతూనే ఉంటాడు దేవుడు. ఎన్ని సంవత్సరాలు ఈ యొక్క చెప్పే మనిషిని చూడొద్దు, మనం దేవుని వాక్యాన్ని చూడండి. వాక్య వెలుగులో నిన్ను పరీక్షించుకొని నీ జీవితంలో చెడుతనం విడిచిపెట్టు. తాగుడు, జూదం, దొంగతనం, నరహత్య, భయంకరమైన పాపులు వీళ్ళందరూ కూడా ఎక్కడికి వెళ్తారు? అగ్ని గంధకములతో మండు గుండంలో పాలు పంపులు పొందుతారు. ఇది రెండవ మరణం. అక్కడ 21 ప్రకారం ఏమైనా దేవుని బిడ్డారా, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనం విడిచిపెట్టు. నీ కుటుంబం ఆశీర్వదించబడమే కాదు, నీ పిల్లలు ఆశీర్వదించబడమే కాదు, నీ శరీరంలో ఉన్న ప్రతి ఎముక, ప్రతి ఖండనం, ప్రతి అవయం, ప్రతి దేహం. చూడండి, ఇక్కడ దేవుని వాక్యం చెప్తా ఉంది ఏమని? చెడుతనం విడిచిపెట్టి అంట. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యం. ఎందుకయ్యా మనకు ఆరోగ్యం లేదు? ఎందుకు మనకు రోగం? ఎందుకు మనకు సుఖవ్యాధులు? ఎందుకు మనకు చర్మ వ్యాధులు? ఎందుకు మన యొక్క శరీరం అంతా బలహీనంగా ఉంది? నడచలేకపోతున్నాం, కొద్ది దూరం నడిస్తే శాత కావడం లేదు, నిద్ర రావడం లేదు, బలహీనత. ఎందుకు సక్రమంగా దేవునికి రావడం లేదు, సక్రమంగా దేవుని ప్రేమించడం లేదు. చెడుతనం అట్లే పెట్టుకొని ప్రయాణం చేస్తున్నాం. మన అధికారం అంతా దేవునికి అప్పచెప్పలేకపోతున్నాం. ఏమైనా దేవుని బిడ్డలారా చేసుకోండి. నిజంగా నువ్వు దేవుని ప్రేమిస్తూ, నిజంగా దేవుని ప్రేమిస్తే చెడుతనం విడిచిపెడతావు. దేవుని భయం నీలో ఉంటుంది. నీ శరీరానికి ఆరోగ్యం వస్తుంది. కొవ్విన దూడ గంతులు వేసినట్టు గంతులు వేస్తావు. ఎప్పుడైతే నయమాను సిరియా దేశపు సైన్యాధిపతి అయినటువంటి నయమాను తనకున్నటువంటి కుష్ఠరోగాన్ని పోగొట్టుకోవడానికి ఎలీషా వద్దకు వచ్చినాడు. తన పరివారంతో వచ్చినారు. బంగారు, వజ్ర, వైఢూర్యాలు కానుకలతో తీసుకొని వచ్చినాడు ఆయన ఎలీషాకి ఇవ్వడానికి. వాళ్ళ ఇంట్లో పని మనిషి చిన్నది చెప్పింది, చిన్న పాప చెప్పింది, అయ్యా ఫలాని ఊర్లో ఫలాని దేవుని యొక్క ప్రవక్త ఉన్నాడు, ఆయన పేరు ఎలీషా, అక్కడికి పోతే నీ కుష్ఠరోగం బాగవుతుంది. నువ్వు ఎన్ని సంవత్సరాలు ఎన్ని వైద్యుల దగ్గరికి పోయినా నీ కుష్ఠరోగం బాగా కావడం లేదు. కారణం దేవుని బిడ్డారా, ఆ చిన్న పాప విన్న మాటను బట్టి ప్రయాణం చేసినాడు. ఎలీషా దగ్గరకు వచ్చినాడు. వచ్చిన వెంటనే, అయ్యా నా కుష్ఠరోగాన్ని బాగు చేసినట్లయితే ఇదిగో నీకు సమస్త కానుకలు నీకు సమర్పించడానికి సిద్ధంగా తెచ్చి ఉన్నాను, నా కుష్ఠరోగాన్ని బాగు చేయనప్పుడు ఆయన ఎలీషా గారు చెప్తున్న మాట ఏంటి? అయోధ్య నదిలో 7 సార్లు మునుగు అన్నాడు. 7 సార్లు మునుగు నీ యొక్క కుష్ఠరోగం అంతా పోతుందని చెప్పాడు.
ఏమిటి ఈ వ్యక్తి, ఈ ప్రవక్త ఏమి లేనివాడు, చూస్తే ఏమి లేని బీదవారి మాదిరి కనుకుంటున్నాడు. ఇంత గొప్ప సైన్యాధిపతి నేను నన్నే ఆ యోర్దాను నదిలో మునగమంటాడు, 7 సార్లు మునగమంటాడు. మా దేశంలో లేవా నదులు? మా దేశంలో చెరువులు లేవా? అక్కడ మునగలేకొచ్చినానా అని తిరస్కారమైన మాటలతో మాట్లాడుకుంటూ రిటర్న్ వెళ్తూ ఉన్నాడు, రిటర్న్ వెళ్ళబోతున్నాడు. ఆయన యొక్క శిష్యులలో పనివారిలో ఒకటి, అయ్యా ఆయన ఏదైనా చెబితే అది నెరవేరుతుంది, ఆయన నీకేం పెద్ద శ్రమ పెట్టలేదు కదా, యోర్దాను నదిలో 7 సార్లు మునగయ్యా నీ యొక్క రోగం పోతుందని చెప్పడం పెద్ద భారం కాదు కదా నీకు, ఒకసారి ట్రై చేసి చూడు, ఒకసారి ఆయన మాట నమ్ము అని ఆ శిష్యుల్లో చెప్పినప్పుడు సరేనని యోర్దాను నదిలోనికి వెళ్ళి 7 సార్లు మునిగినప్పుడు 7వసారి మునిగి లేచిన తర్వాత తన శరీరం ఏ విధంగా ఉందంట, పసిపిల్ల దేహము వలె నిగనిగ పెరుగుతా ఉందంట. కుష్ఠరోగం అంతా పోయి, ఆ కుష్ఠరోగం ఉన్నంత కాలము ఆ యొక్క రాజ్యంలో ఆ సైన్యాధిపతి ఆ రాజుల సమూహంలో రాజమందిరంలో ఆ కుష్ఠరోగం ఏడ బయట కనపడుతుందని దాంకులు గుడగప్పుకుంటూ దాంకు తడుపుకుంటూ ఎన్ని రోజులు నిలసాటు పడతాడండి. బాధ పసిపిల్ల దేహం వలె వచ్చేసింది. ప్రవక్త మాట నమ్మినాడు, దేవుని వాక్యం నమ్మినాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని వాక్యం నువ్వు నమ్మినట్లయితే నీ శరీరానికి ఆరోగ్యం వస్తుంది, నీ ఎముకలకు సత్తువ అంటే బలం. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనం విడిచిపెట్టుము, అప్పుడు నీ దేహములకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్తువును కలుగు. ఆరోగ్యం ఈ దినాలు ఎంతమందికి చూసినా కూడా కనపడటం లేదు. ఏం ఆరోగ్యం లేని పరిస్థితి, ఎందుకు అంటున్నారు? ఏం సిస్టర్ ఏ విధంగా ఉన్నారు, ఏం బ్రదర్ ఏ విధంగా ఉన్నారు, ఏంటి కారణం ఏంటి? అబ్బా నాకు గ్యాస్ ట్రబుల్ ఎక్కువైంది, అబ్బా నాకు షుగర్ ఎక్కువైంది, ఆస్మా ఎక్కువైంది, మోకాలు నొప్పులు ఎక్కువైపోయినాయి, నరాలు పట్టుకుంటున్నాయి, నడవలేకపోతున్నాయి. కారణం దేవునికి మనం ఏం చేసినామో గుర్తుపెట్టుకోండి. 10 గంటలకు ఆరాధన జరుగుతుంది మందిరంలో ఉన్నప్పుడు ఎవరి కొరకండి? నా కొరక? దేవుని యందు భయభక్తులు కలిగిన నీ కొరకండి. ఇది నీ కుటుంబం కొరకు, నువ్వు ఆశీర్వదించడం కొరకు, నీ రోగం పోవడం కొరకు, నీ అప్పులు పోవడం కొరకు, నీ పిల్లలు ఆశీర్వదించడం కొరకు, నీకు లేమి తీసివేయడం కొరకు, దరిద్రత తీసివేయడం కొరకు, అన్ని తీసివేసి సమృద్ధిగా నీ కుటుంబాన్ని ఆశ్రయించడం కొరకు దేవుడు ఈ మాటలు చెప్తా ఉంటే మన ఇష్టానుసారంగా మందిరాన్ని చూస్తున్నాను. ఎంత భయంకరమైనటువంటి స్థితి దేవుడు మనకు కలగజేస్తారో ఒకసారి. అందుకే అయితే మీరు విమర్శించుకునే ఎడల తీర్పు పొందకపోదురు. ఇందువల్ల మీరు అనేకులు బలహీనులు రోగులైనారు, చాలా మంది నిద్రించుతున్నారు. రోగాలు ఎందుకు వస్తాయండి? దేవుడు నమ్ముకొని దేవునికి మోసం చేయడం వల్ల వస్తాయి. మందిరానికి వస్తున్నాం పేరు కొట్టి ఎప్పుడు నమ్ముకుంటున్నావా? నమ్మకంగా నమ్ముకో. దేవుడు నిన్ను ఆశ్రయిస్తాడు, ఆకాశవాక్యులు ఇప్పుతాడు, పట్టజాలని విస్తారమైనటువంటి ఐశ్వర్యం నీకు కుమ్మరించబడుతుంది. ఎంత గొప్ప దేవుని నమ్ముకున్నావు నువ్వు. వన్నెప్ప శక్యము కాని దేవుడు ఆయన, మరి మహిమలో నివసిస్తున్నటువంటి గొప్ప దేవుడు ఆయన. ఇంత గొప్ప దేవుడు నీకు దేవుడుగా ఉన్నాడు, రాజుగా ఉన్నాడు, కాపరిగా ఉన్నాడు, తండ్రిగా ఉన్నాడు, నీ స్నేహితుడిగా ఉన్నాడు. నువ్వు నమ్మితే, నమ్ముట నీ వల్ల అయితే నమ్మువారికి సమస్తము సాధ్యమే. ప్రియమైన దేవుని పిల్లారా, ఈ సమయంలో ఎందుకు నీ శరీరానికి రోగం, ఎందుకు నీ యొక్క కుటుంబానికి లేమి, భర్త, ఎందుకు నీ పిల్లలలో అపజయం, ఎందుకు నీ కష్టాల్లో తీరని రోగం ఎందుకు వస్తున్నాయండి? మీరు ఈ రొట్టెని తిని ఈ పాత్రలోని త్రాగినప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణం ప్రతి ఒక స్వార్థ పరిస్థితి. ఇలా ఇన్ని ఇరుక్కురు వారికి చెప్పండి, పలానా చోట మందిరం ఉంది, దేవుని వాక్యం చెప్తారు, అక్కడ దేవుని వాక్యం బాగా వివరిస్తారు. అమ్మా యేసును నమ్ముకో, రేపు ఆదివారం నా అమ్మట్రమ్మా, అయ్యా రేపు ఆదివారం నా అమ్మట్రా, యేసును నమ్ముకుంటే పరలోకం చేస్తావు. ఎన్ని సంవత్సరాలు ఈ భూమిని దేవుని నమ్ముకోకుండా చనిపోయి నరకానికి పోతావు, నేను ఆ నరకంలో ఏ విధంగా ఉందంట అని ఉపవాస భక్తులు తీసుకోండి. ఎంతపోయి మీ ఇరుక్కురు వారికి ఇచ్చుకోండి. లేదు 4 మాటలు నీకు వచ్చిన మాటలు చెప్పండి. ఏమైనా దేవుని ఉంటారా?
గుర్తు చేస్తున్నాడు దేవుడు. నీ ప్రవర్తన ఒక స్వార్థ పత్రికగా మారాలా, నీ క్రియలే ఒక స్వార్థ పత్రికగా మారాలా. ఆ విధంగా మారినప్పుడు దేవుడు మన కుటుంబాలను అత్యధికంగా ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు అనే సంగతి మర్చిపోవచ్చు. సామెతలు 10:22 చూడండి. సామెతలు 10:22. సామెతలు 10:22. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును, నరుల కష్టం చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు. కాబట్టి నువ్వు కష్టపడి సంపాదించుకోవాలనుకునేది కూడా నీకు ఐశ్వర్యానికి నడిపించదు. సామెతలు 23:2-5. సామెతలు 23:2-5. నీవు తిండిపోతువైన ఎడల నీ గొంతుకు కత్తి పెట్టుకో, అతని రుచిగల పదార్థములను ఆశింపకు. అవి మోసపుచ్చు ఆహారములు, ఐశ్వర్యం పొంద ప్రయాసపడకుము. నీకు అట్టి అభిప్రాయం కలిగినను దాన్ని విడిచిపెట్టు. నువ్వు దాని మీద దృష్టి నిలిపిన తోడనే అది లేకపోవును. నిశ్చయంగా అది రెక్కలు ధరించి ఎగిరిపోవును. పక్షిరాజు ఆకాశంలో ఎగిరిపోనట్లు అది ఎగిరిపోతుంది. ఇది ఆశ ఉండకూడదు, ఇది ఆశ ఉండకూడదు. దేవుని సంపూర్ణంగా నమ్ముకో. ఐశ్వర్యము, ఆస్తి, సమస్తము నీ వెనక నడుస్తాయి. మొదట ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెతుకు. అప్పుడు అవన్నీ నీకు అనుగ్రహించబడతాయి. ఐశ్వర్యం లేదు, నాకు కొరత ఉంది, నాకు రోగం ఉంది, నాకు బాధలు ఉన్నాయి, నాకు కష్టాలు ఉన్నాయి, అప్పులు ఉన్నాయి అని ఎందుకుంటున్నాయి. ఇదో ఈ విధంగా దేవుడిని దుఃఖపెడుతున్నాం, గాయపరుస్తున్నాం. కాబట్టి ఇవన్నీ వస్తున్నాయి. ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం. ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం చూడండి. ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం. దాని పక్కనే ఉంటుంది అధ్యాయం కూడా. విస్తారమైన జ్ఞానాభ్యాసము చేత విస్తారమైన దుఃఖము కలుగును. అధిక విద్య సంపాదించిన వారికి అధిక శోకము కలుగును. ఇది కూడా వృధానే. నా పిల్లలు డాక్టర్లు కావాలంటారు, నా పిల్లలు పిహెచ్డి చదవాలంటారు, నా పిల్లలు గొప్ప సైంటిస్టులు కావాలనుకుంటుంటారు. చివరికి మిగిలేది శోకమే, దుఃఖమే. గుర్తు పెట్టుకోండి. ఏమిటా ఎంత సంపాదించినా నువ్వు కాటికే మరణానికి కదా. ఎక్కడికి వెళ్తావయ్యా? ఏం తీసుకుని వెళ్తావు? నీ జీవిత గమనం ఏంటి? ఎంత సంపాదించినా కూడా ఏది నీ అంట రాదు. అధిక విద్య అంటే అధిక చదువు, అధిక జ్ఞానం, అతి తెలివి అంటారు. ఏవి కూడా నీకు దుఃఖాన్ని కలిగించేది. సమస్తం వ్యర్థమని ప్రసంగి భక్తుడు మనకందరికీ తెలియజేస్తున్నాడన్న సంగతి. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 21. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 21. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 21. కీడు మేలనియు మేలు కీడనియు చెప్పుకొని చీకటి వెలుగని వెలుగు చీకటని ఎంచుకుని వారికి శ్రమ, చేదు తీపనియు తీపి చేదనియు ఎంచుకుని వారికి శ్రమ. తమ దృష్టికి తాము జ్ఞానులని, తన ఎన్నికలో తాము బుద్ధిమంతులని తలంచుకుని వారికి శ్రమ. చాలు. ఇదే ఇలాంటి గుణాలు ఉంటాయి మనకు. మన సొంత చిత్తము, సొంత జ్ఞానము, సొంత తలంపులు, మనమే గొప్ప, మనకు మించిన లేరు అనుకోవడమే పాపం. ఆ విధంగా జీవిస్తున్నావు నువ్వు. అందుకే ఇంట్లో కొరత, అందుకే ఇంట్లో రోగాలు, అందుకే ఇంట్లో శ్రమలు, అందుకే ఇంట్లో వేదన, అందుకే ఇంట్లో ఐశ్వర్యం లేదు, అందుకే ఇంట్లో దుఃఖము, భయము, చింత. ఎన్నిటి కారణము మనమే. మేమే దేవుని బిడ్డలారా, నీ అధికారం, నీ ప్రవర్తన ఎంత చేయండి ఆయన అధికారం. యెహోవాను భయభక్తులు కలిగి చెడుతను విసర్జించు, విడిచిపెట్టు. దేవుని యొక్క పరిచయం చేయి, దేవుని వాక్యం విను, దేవుని వాక్యానుసారంగా నడుచుకో. అప్పుడు ఈ లోకంలో నువ్వు ధన్యుడిగా తెచ్చుకుంటావు అన్న సంగతి గుర్తుపెట్టు. మార్చి 7వ
మత్తయి సువార్త 7:21 రాయబడింది, ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యం చేరడు గాని నా తండ్రి చిత్త ప్రకారమే చేయవాడు మాత్రమే పరలోక రాజ్యానికి చేరగలడు. పేరుకు దేవుని నమ్ముకోవద్దు. దేవుని చిత్తాన్ని జరిగింది, దేవుని క్రియలు జరిగింది, దేవుని ఆజ్ఞలను పాటించు. నీ జీవితంలో ముందుకు వస్తావు, ఆశీర్వదించబడతావు. ప్రియమైన దేవుని ద్వారా ఇర్మియా గ్రంథం 11వ అధ్యాయం 1, 2, 3 వచ్చిన చూడండి. ఇర్మియా గ్రంథం ఎందుకు మానవునికి శాపం వస్తుందంటే కొన్ని చర్చలు చెప్తాను. ఇర్మియా గ్రంథం 11వ అధ్యాయం 2, 3 వచ్చిన మీరు ఈ నిబంధన వాక్యములను వినుడి, యూదా మనుషులతోను యెరూషలేము నివాసులతోను దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా నివాసులతోను ఇన్నిలాగా మాట్లాడి తెలియజేయమనను. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా ఈ నిబంధన వాక్యములను విననొల్లని వాడు శాపగ్రస్తుడు. ఈ నిబంధన వాక్యములు అంటే ఏంటి? ధర్మశాస్త్రము, బైబిల్ గ్రంథం. ఈ వాక్యము విననొల్లని వాడు శాపగ్రస్తుడు. విని వాటి ప్రకారం నడుచుకోని వాడు కూడా శాపగ్రస్తుడే. ఇందులో సందేహం అనేది లేదు. ఇది ఇర్మియా 48:10. ఇర్మియా 48:10. ఇర్మియా గ్రంథం 48వ అధ్యాయం 10వ వచనం, యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయవాడు శాపగ్రస్తుడు. రక్తము ఓర్చకుండా ఖడ్గం దూయివాడు శాపగ్రస్తుడు. కాబట్టి 48:10 నేను చదువున్నా. యెహోవా కార్యం అశ్రద్ధ. దేవుని పని అంటే అశ్రద్ధ. దేవుని పని అంటే భయం, భక్తి లేదు. దేవుని పని అంటే ఆసక్తి లేదు. ఆదివారం మన మందిరానికి 10 నిమిషాలు ముందుండాలి. దేవుని సన్నిధిలో, నా దేవుని సన్నిధిలో ఆరాధించడానికి వెళ్తున్నా నేను 10 నిమిషాలన్నా నేను దేవుని మందిరంలో ముందుండకపోతే అది అశ్రద్ధ. దైవ స్టడీ కానీ, సంఘ ప్రార్థన కానీ, ఉపవాస ప్రార్థన కానీ అలాంటి టైం అని దైవసేవకుడు చెప్పినప్పుడు 10 నిమిషాలు ముందు లేదు అని అంటే నీవు అశ్రద్ధ చేస్తున్నావని అర్థం. అందుకే మన కుటుంబాల్లో ఓటమి, అందుకే మన కుటుంబాల్లో అపజయం, అందుకే మన పిల్లలకు ఆశీర్వాదం రాకుండా పోతుంది. జ్ఞానవంతులుగా మార్చబడలేకపోతున్నారు. కారణం నీ తల్లిదండ్రులుగా, కుమారులుగా మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోలేకపోతున్నారు. కుటుంబాలుగా అందుకే శాపాన్ని అనుభవిస్తున్నారు. పిల్లలు ఆశీర్వదించబడలేకపోతున్నారు. శరీరానికి రోగం, బలహీనం, ఎముకలు కృషించిపోతున్నాయి. కారణం దేవుని తెగులు నీ మీద ఉందన్న సంగతి గుర్తుపెట్టుకొని మారు మనసు పాప క్షమాపణ పొంది దేవుని క్షమాపణ అడిగి దేవుని మందిరానికి వచ్చేటప్పుడు కానీ, దేవుని పరిచయం చేసేటప్పుడు కానీ, దేవుని పని చేసేటప్పుడు కానీ శ్రద్ధ కలిగి జీవించు. నీ కుటుంబం దీవించబడుతుంది, ఆశీర్వదించబడుతుంది. యోబు 200 ఆశీర్వాదానికి పాత్రుడు కాగలిగినాడు. కారణం ఆయనకు దేవుని మీద ఉన్నటువంటి విశ్వాసం, నమ్మకం, భక్తి. అందుకే సామెతలో రాయబడిన ఈ మాట మనం చదువుతున్నాం. ఐశ్వర్యం పొంద ప్రయాసపడకు. ఏ ప్రయాసపడాలి? నువ్వు దేవుని పని చేయడం ప్రయాసపడండి. ఐశ్వర్యం గురించి కాదు నువ్వు ఆలోచించాల్సింది. ఒకవేళ నీకు ఐశ్వర్యం కావాలని దురాశ కలిగి ఆలోచించి ఆశపడినట్లయితే పక్షిరాజు రెక్కలు కట్టుకుని ఎగిరిపోయినట్టు పోతుందట. నీ దగ్గరికి వస్తుంది కానీ నిలబడు. కారణం దేవుని ఆజ్ఞలు పాటు ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతుకు. అది మొదట నువ్వు చేయి. తర్వాత అయితే దేవుడు ఇవ్వడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంది. ఒక్కొక్క సమస్యలు ఒక్కొక్క రకం ఉంటాయి మనందరికీ. ఏదేమైనా దేవుని మందిరానికి అశ్రద్ధగా వస్తే మనము శాపగ్రస్తులము. ఆయన వాక్యం వినకపోతే శాపగ్రస్తులము. విని దాని ప్రకారం నడుచుకోకపోతే శాపగ్రస్తులము. 119 దావీదు కీర్తన 119 దావీదు కీర్తన 21 వచ్చింది. 119 దావీదు కీర్తన 21 వచ్చింది. 119 దావీదు కీర్తన 21 వచ్చిన గర్విష్ఠులను నువ్వు గద్దించుతున్నావు. నీ ఆజ్ఞలను విడిచి తిరుగువారు శాపగ్రస్తులు. దేవుడు భూమి మీద నిన్ను దేని కొరకు పుట్టించినాడో, దేని కొరకు భూమి మీదకి నిన్ను పంపిన తర్వాత సంఘంలో చేర్చబడి ధర్మశాస్త్ర సంబంధమైన ఆజ్ఞలు
నీకు ఎలా బోధిస్తున్నాడో వాటిని నువ్వు అనుసరించకపోతే, ఆజ్ఞలు అనుసరించకపోతే, ప్రభువా ప్రభువాన్ని నన్ను పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యం చేరడు గాని నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడు మాత్రమే పరలోక రాజ్యానికి చేరగలడు. ఈ వాక్యం సత్యం, ఈ వాక్యాలన్నీ సత్యం, ఈ నిబంధన వాక్యాలన్నీ సత్యం. శాపం కావాలా, ఆశీర్వాదం కావాలా, మరణం కావాలన్నా, నిత్య జీవం కావాలా, ఏది కావాలో కోరుకో. భూమి మీద భూమిని ఆకాశాన్ని సాక్షులుగా పిలుస్తాడు. ఒక దినం తీర్పు దినాన నువ్వు చనిపోయిన తర్వాత సర్వ మానవాళ్ళందరూ కూడా పోగు చేయబడినప్పుడు ఏమి చెప్తావు? భూమి వస్తుందంట నీ గాడికి. భూమి మీద ఎలాంటి పాపాలు చేసినావో, ఏ స్థలంలో చేసినావో, ఏ సందులో చేసినావో, ఏ గొంతులో చేసినావో, ఏ విద్యల మీద చేసినావో, ఏ రూపంలో చేసినావో, ఎక్కడ ఏ విధంగా నువ్వు పాపం చేసినా ఆ స్థలం వచ్చి సాక్ష్యం చెప్తాను. తప్పించుకునేది ఎక్కడ? మనం తప్పించుకున్న నాదుడు లేడు. గుర్తుపెట్టుకోండి. గలతీ 3:10 చూడండి. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ ధర్మశాస్త్రము విధించిన క్రియలకు సంబంధులందరూ శాపమునకు లోనై ఉన్నారు. ఎందుకనగా ధర్మశాస్త్ర గ్రంథమందు రాయబడిన విధులన్నీ చేయుటయందు నిలకడగా ఉండని ప్రతివాడు శాపగ్రస్తుడు. నిలకడ తత్వం లేదు. గొప్పవానికి నిలకడ లేదురా నాయన. ఎంత చెప్పినా వినేవాడు కాదురా నాయన. ఏడా ఒకసారి నిలబడేవాడు కాదురా నాయన. ఏ ఇంట్లో కుదురు కూర్చున్నాడు కాదురా తన. నిలకడ లేని తన. ధర్మశాస్త్ర గ్రంథం ముందు వాయబడిన విధులను అనుసరించుటలో నీకు నిలకడ లేకపోతే, వాక్యం విని దాని ప్రకారం జీవించడంలో నీకు నిలకడక లేకపోతే, స్థిరత్వం లేకపోతే, చంచల మనసు ఉంటే నువ్వు శాపగ్రస్తుడే. కాబట్టి మహాపరిశుద్ధ పరలోకానికి నువ్వు చేరాలంటే, పాపులమైన మనం చేరాలంటే ఎలాంటి? అందుకే భూమి మీద సంఘాలు ఇచ్చినాడు, సేవకులు ఇచ్చినాడు, బైబిల్ గ్రంథం నీ చేతిలో పెట్టినాడు, తన వాక్యం బోధిస్తున్నాడు, తన పరిశుద్ధత బోధిస్తున్నాడు, తన ఆజ్ఞలు బోధిస్తున్నాడు. ఇవన్నీ చేయడం పెద్ద గొప్ప కాదు కదా. ఈ భూమి మీద నువ్వు తిరగాలి. దేవుని బిడవైతే, సంపూర్ణ విశ్వాసం కలిగి దేవుని అనుసరిస్తే, పూర్ణ హృదయంతో దేవుని ప్రేమిస్తే, ఆయన కాడి సులువైంది కదా, ఆయన భారం తేలికైంది కదా. ఎందుకు మనం చేయలేకపోతున్నాం ఈ పని? ఆలోచనలలో తేడా, పాటించడంలో తేడా, ఆజ్ఞలు చదువుకోవడంలో తేడా, రావడంలో తేడా, ఒక మాట, బంధు ప్రీతి, స్నేహితులు, పిల్లలు, కొడుకులు, కోడాలు, బంధు ప్రీతి రావడంలో ఎన్ని అడ్డం వస్తా ఉంటాయి. ఇన్ని అడ్డం వస్తే వాటిని ఏమేం చేయాలా? ఈ దేవుని కొరకు వాటిని తొలగించుకోవాలా, విడిచిపెట్టాలా. ఆ సమయం వారికి ఇవ్వకూడదు, దేవునికి ఇవ్వాలి. అప్పుడు నువ్వు ఆశ్రయించబడతావు. మీరు లోకంలో నుండి వేరై దేవుడు తన స్వరక్తం ఇచ్చి మిమ్మల్ని కొనుక్కున్నాడు కాబట్టి లోకములో నుండి వేరే మీరు రక్షణ పొందిన వారు. ఇక లోకముతో మనకు సంబంధం లేదు. లోకంలో జీవించాలా కానీ లోకము మనలోనికి రాకూడదు. లోకములో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం అది తండ్రి వల్ల పుట్టినవి కావు. మరి నీళ్ళు ఎందుకు ఉన్నాయి? కావాలనుకుంటున్నాం కాబట్టి ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం వింటున్న మనం ఆ భక్తిలో నిలకడగా ఉండకపోతే నీకు శాపమే. దేవుని ఆజ్ఞలు పాటించకపోతే నీకు శాపమే. గుర్తుపెట్టుకో. దేవునిలో ఫలించకపోతే శాపమే. దేవునికి దశంభాగం ఇవ్వకపోతే శాపమే. దేవునికి శ్రేష్టమైనవి ఇవ్వకపోతే శాపమే. శ్రేష్టమై కులిపోయిన పండ్లు, చీగిపోయిన నోట్లు, పనికిరాని తెచ్చి దేవుని కానుకలు వేయకుందట. మన దేవుడు ఘనమైన మహారాజు, రాజులకు రాజు, గొప్ప ఐశ్వర్యవంతుడు, సృష్టికే సర్వాధికారం కలిగిన దేవుడు. సృష్టినే నీ చేతుల్లో పెట్టాడు. నువ్వు గొప్ప ఐశ్వర్యవంతుడు కావాలని. అలాంటి వానికి మనము చినిగిపోయినటువంటి చెల్లని నోట్లు, పనికిరాని పనులు, దశంభాగాలు ఇవ్వకూడదు. శ్రేష్టమైనటువంటి ఇవ్వని ప్రతి వాడు శాపగ్రస్తుడని బైబిల్ గ్రంథం అలాగే 3:16 రాయాలి.
ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, అలా నువ్వు వీగిపోయి అంజూరపు చెట్టు ఫలించలేదని ఆకలితో వచ్చినప్పుడు యేసు ప్రభు ఆ యొక్క చెట్టును చూసి ఆకులు తప్ప మరి ఏమీ లేవని, పండ్లు ఒక్కటి కూడా లేవని, దీనివల్ల నేల ఏ విధంగా వ్యర్థమైపోతుందని చెప్పేసి తోటమాలతో చెప్పినాడు. దీన్ని నరికి కావాలా శిక్షని. కాబట్టి తన యజమానుని చిత్తం ఎరిగి ఉండి అలా సిద్ధపడగా ఉండు దాసుడికి అనేక తప్పులు తెగులు. ఏం కావాలా ఈ లోకంలో? దేవుడు సమస్తం ఇస్తూ సమస్తం ఇచ్చి నిన్ను పోషిస్తూ నిన్ను పెంచి నిన్ను ఆరోగ్యవంతునిగా చేసి నీ శరీరం రోగం లేకుండా చేస్తానంటే నువ్వెందుకు మాటినవు? ఏదైనా తోటలో అవాదములు చేసినట్టే నువ్వు కూడా చేయాలని అనుకుంటున్నావా? ఆ శిక్షే ఈనాటికి మానవుడు అనుభవించేది. ఆ వంశ పారంపర్యంగా వచ్చిన శిక్షే నేల మీద మరి నేలను దున్ని చెమట కార్చి నేల నుండి వచ్చే పంటను తింటున్నాడంటే ఆ దినం అవాదములకు ఆ సోదరుకు ముందు వారు ఎలాంటి జీవితం జీవిస్తున్నారు? ఎంతో సుఖవంతమైన జీవితం. వీళ్ళు ఎలాంటి పని చేయకూడదు. ఏదైనా చోట్ల సమస్తం పెట్టాడు, తినండి, తాగండి, సుఖించండి. అలాంటి జీవితము కలిగి ఉండక వాళ్ళు ఏం చేసినారంటే మన ప్రతివాది మన శత్రువైన సైతాన్ మాటలకు లోబడి వాళ్ళు తినవద్దన్న పండు తిని ఆ ఏదేరులోంచి తరవబడిన తర్వాత వచ్చినటువంటి దేవుడు పెట్టినటువంటి శాపమే ఈ మానవుడికి కష్టపడే తత్వం. తినడానికి తిండి సంపాదించుకోవాలంటే భూమి మీదనే ఆధారపడాలి. చెమట కార్చాలా, దున్నాలా, సేద్యం చేయాలా, ఫలాలు పండించుకొని తినాలి. ఇది దేవుడు పెట్టే శాపం. స్త్రీకి ఏం పెట్టినాడు? గర్భవేదన. ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, అంతకుముందు ఉండదు. లేరంటే దేవుడు చేసి దేవునికి పిల్లారా, ఆమెకు శాపం పెట్టాడు, స్త్రీకి శాపం పెట్టాడు, ఆదాముకు శాపం పెట్టాడు. నేను తినవద్దన్న పనులు తిన్నారు కనుక ఇదిగో ఏదైనా తోట తోలు వేసినాడు, తరిమి వేసి నష్టాలు పాలై ఇలా బ్రతకండి. ఏం మాట అంటే అంత లెక్కదం లేదా? అంత సుఖంగా సాగుతుంటే మీకు అంత గర్వమా? నేను ముందు చెప్పకుండా ఉండింటే ఏదో పొరపాటు చేసినారులే అనుకుంది. ముందే చెప్పినాను కదా, ఈ ఏదేను తోటలో చెట్ల మధ్యలో మంచి చెడ్డల తెలివిని చూపుక్ష ఫలాన్ని ఒకటి పెట్టాను, దాని పండు మాత్రం తినవద్దు మీరు చెప్పలేదా? చెప్పినాడు. మరి ఎందుకు తిన్నారు? అది తినవలని సస్తారని కూడా చెప్పినాను. చెప్పలేదా? నేను ఆజ్ఞాతిక్రమమే పాపం. ఈ విషయాలని గుర్తుపెట్టుకోండి, పరీక్షించుకోండి. ఆయన శరీరం తినేవారు కూడా, ఆయన రక్తాన్ని త్రాగేవారు కూడా పరీక్షించుకుందాం. ఒక నిమిషం పరీక్షించుకొని విమర్శించుకొని మనలో ఉన్న దోషాలు పాపాలని తొలగించుకొని పౌలు చెప్పిన రీతిగా నేను క్రీస్తుని పోలి నడుచుకుని ప్రకారం నేను నన్ను పోలి నడుచుకుని ఆ యొక్క మరి తీర్మానం కలిగి మనం దేవుని కొరకు మనలో ఉన్న బలహీనతలు, మనలో ఉన్న పాపాలు, మనలో ఉన్న శాపాలు, మనలో ఉన్న అశ్రద్ధ, సోమరితనం, మనలో ఉన్న దురాశ అన్నింటినీ తొలగించుకొని ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని మొదట వెతకండి. అప్పుడు అవన్నీ మీరు అనుగ్రహించబడతారు. ఆ నిత్య రాజ్యానికి దేవుడు మిమ్మల్ని తీసుకొని వెళ్తాడు. 2వ రాకడలో ఎత్తబడతాడు. అంతవరకు దేవుడు మీలో నివసిస్తాడు, మీ కుటుంబంలో నివసిస్తాడు, మీ కుటుంబాలను ఆశీర్వదిస్తాడు. దేవుడి మాట మన కొరకు దీవించిన కాదు. కన్ను మూసుకోండి, విన్న వాక్య ప్రకారం పరీక్షించుకోండి.